డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జట్టు కూర్పుపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వరుసగా రెండోసారి టోర్నీ ఓడడంతో టీమ్ మేనేజ్మెంట్ను తప్పుబట్టారు. అయితే ఇప్పుడు అందరి చూపు వన్డే వరల్డ్ కప్ 2023 పై ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు ఇండియా వెస్టిండీస్ పర్యటనగా వెళ్లనున్న సంగతి తెలిసిందే. కొందరు స్టార్ ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు ఊహించని అవకాశం దక్కింది. టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, టాలెంటెడ్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ వెస్టిండీస్ టూర్కు సెలెక్ట్ అయ్యాడు. కొంతకాలంగా టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి శాంసన్ కష్టపడుతున్నాడు. టాలెంట్ ఎంత ఉన్నా ఒక్కోసారి మనోడిని దురదృష్టం వెంటాడుతుంది. అయితే ఈసారి శాంసన్ ముందు గోల్డెన్ ఛాన్స్. వెస్టిండీస్ టూర్కి కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడంతో ఈ బ్యాటర్కు పుష్కలంగా అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ టూర్లో శాంసన్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్లో రాణిస్తే వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. శాంసన్ గతంలో భారత జట్టుకు ఆడాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంక సిరీస్ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో జట్టుకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్లో అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్లో 13 ఇన్నింగ్స్లలో 360 పరుగులు చేశాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో ఉన్న శాంసన్కు వెస్టిండీస్ టూర్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, తన నైపుణ్యాలను ప్రదర్శించేందుకు శాంసన్ ఎదురుచూస్తున్నాడు. 2023 చివరి వరకు రిషభ్ పంత్ జట్టుకి అందుబాటులో ఉండడు. పంత్ లేకపోవడంతో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరూ మెరిసే అవకాశం ఉంది. టీ20లతో పాటు వన్డే జట్టులో కూడా శాంసన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా గాయాల కారణంగా వెస్టిండీస్ టూర్లో వన్డేలకు దూరమయ్యారు. ఈ స్క్వాడ్లో కూడా శాంసన్కు వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రోల్ దక్కే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్ టూర్కు ఎంపికైన భారత్ వన్డే జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్, సుబ్రహ్మణ్యన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.